ఈ నెల 23వ తారీఖు నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటాయి అని తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 8 నెలలు దాటింది. ఈ 8 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏవైతే విభజన చట్టంలో ఆనాటి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొని విభజించిందో, కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ విభజన చట్టంలో చేసిన వాగ్దానాలు గడిచిన ఈ 8 నెలల్లో నిజం చెప్పాలంటే ఏమీ జరగలేదనే మనం అనుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పార్లమెంటు సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుండా తెలంగాణ ప్రజల మనసులోని బాధ ఆవేదనని పార్లమెంటులో లేవనెత్తనున్నాం. అందుట్లో ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రం విభజించేటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే ప్యాకేజీలు ఇస్తున్నన్నారో, ఎడిషనల్ ఫండ్స్ ఇస్తున్నన్నారో, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దోహదపడుతున్నన్నారో వాటి విషయంలో అంశాల వారీగా తప్పకుండా పార్లమెంటులో లేవనెత్తుతాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు గోదావరి మీద పోలవరాన్ని నిర్మించి సీమాంధ్రకి ప్రజలకి సాగు కోసం ఆ ప్రాజెక్టుని, సాగు కానీ విద్యుత్ కోసం కానీ ప్రాజెక్టుని నిర్మించే దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు పూర్తిగా, 2 మండలాలు పాక్షికంగా సీమాంధ్రలో ఆనాడు ఆర్డినెన్స్లో కలపటం జరిగింది. ఏవైతే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలను సీమాంధ్రలో కలిపారో, కలిసిన ప్రజానికానికి, కలిసిన ప్రజలకి సీమాంధ్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రోజుకి వారికి ఏవైతే లభించాలనో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎవరో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ప్రజానకాన్ని పట్టించుకున్న నాదుడు లేదనే విషయం నిజం. గత పార్లమెంటులో కూడా ఈ విషయాన్ని నేను పార్లమెంటులో లేవనెత్తడం జరిగింది. తప్పకుండా చర్యలు చేపడతామన్నారు. వాటి మీద ఈ రోజుకి కూడా ప్రత్యేక శ్రద్ధ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోలేదు అనే మాట నిజం. దాని మీద లేవనెత్తనున్నాం. అదే రకంగా ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలున్నాయి, ఈ ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వైద్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, ఇతరాత్ర విషయాల్లో కానివ్వండి, గిరిజనుల్ని సామాన్య ప్రజానికంలోకి తీసుకొచ్చే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయటం లేదన్నది నిజం. దీన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తుతాం. అంతేకాకుండా ఏదైతే దేశం మొత్తంలో జనాభా నిష్పత్తి ప్రకారం రోడ్లు అభివృద్ధి, నేషనల్ హైవేస్ విషయంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతం వెనకబడతా వచ్చింది. ఎన్హెచ్ విషయంలో తెలంగాణ ప్రాంతంలో కొన్ని కనెక్టివిటీ రోడ్స్ మిగతా రాష్ట్రాలకు లింక్ రోడ్స్ విషయంలో కానీ, ఇంటర్నల్ ఎన్హెచ్ రోడ్స్ విషయంలో కానీ తప్పకుండా రోడ్లు తెచ్చే విషయంలో కూడా పార్లమెంటులో లేవనెత్తుతాం. ఇక రైల్వే విషయానికి వస్తే మొదటి నుంచి
అనేక రైల్వే లైన్లు వస్తున్నాయని మా చిన్నతనం నుంచి వింటున్నాం. ఈ రోజుకి ఏ ఒక్క రైల్వే లైన్ కూడా ఫౌండేషన్ స్టోన్స్ కొన్నేశారు, పేపర్ వర్క్ కొన్ని పరిమితమయ్యాయి. ఏవైతే భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ కానీ, అదే రకంగా కరీంనగరు బోధన్ పెద్దపల్లి, కరీంనగరు పెద్దపల్లి రైల్వే లైన్ కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, వీటి విషయంలో కూడా పార్లమెంటులో లేవనెత్తి తప్పకుండా తెలంగాణ ప్రజలకి మేలు జరిగే దాంట్లో ఈ బడ్జెట్లో పెట్టాలని కూడా పోరాడతాం. అదే కాకుండా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆర్ఓబీలు ఆర్యూబీలు కట్టాలని, అదే రకంగా కొన్ని రైల్వే స్టేషన్లని ఇంప్రూవ్మెంటేషన్ చేయాలనేది కూడా మొన్న ఈ మధ్యనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రైల్వే మంత్రి గారికి విన్నవించడం జరిగింది. తప్పకుండా వాటి మీద ఈ బడ్జెట్లో ప్రొవిజన్ పెడతామని హామీ ఇచ్చారు. వాటి విషయం కూడా పార్లమెంట్లో లేవనెత్తనున్నాం. ఇక ప్రధానమైన విషయం ఏదైతే ఉందో, తెలంగాణ ప్రాంతం మొదటి నుంచి వ్యవసాయ రంగంలో నీటిని ఇచ్చే విషయంలో వెనకబడ్డది. ఇది వెనకబడ్డ ప్రాంతం తెలంగాణ ప్రాంతం. ప్రత్యేకంగా మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని ఆనాడు చేపట్టారు. ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్టుగా చేపట్టి దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని గతంలో అనేక సార్లు మేము మొరబెట్టుకోవడం జరిగింది. ఈ రోజుకి పేరుకి నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చాము అని చెబుతున్నారే తప్ప ఏ బడ్జెట్లో కూడా గత బడ్జెట్లో దీనికి ఫండ్స్ ఎలకేషన్ చేసిన సందర్భాలు లేవు. ఈ బడ్జెట్లో తప్పకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి ఫండ్స్ ఇవ్వాలన్నది కూడా డిమాండ్ చేస్తాం. అదే రకంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నీరు సఫిషియెంట్గా లేని కారణంగా ఈనాడు రెండు రాష్ట్రాలైన సీమాంధ్ర కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందో, నదులు అనుసంధానం చేయాలనే ఆలోచన ఉందో, దాంట్లో భాగంగా గోదావరి నీటిని కృష్ణా పరివాహక ప్రాంతానికి తీసుకొచ్చే దాంట్లో భాగంగా ప్రాణహిత చేవెళ్లతో పాటుగా గతంలో దుమ్మగూడెం ప్రాజెక్టుని కూడా మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. దుమ్మగూడెం ప్రాజెక్టుని కూడా తీసుకొస్తే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏదైతే 230 టీఎంసీలు షార్ట్ ఫాల్ ఉందో, ఈ 230 టీఎంసీలు దుమ్మగూడెం ప్రాజెక్టు నుంచి కానీ పోలవరం ప్రాజెక్టు నుంచి కానీ వస్తే బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి రెండు ప్రాంత ప్రజలు వ్యవసాయానికి సమృద్ధిగా నీరుండాలంటే ఈ లింకు గోదావరిని నీటిని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో కూడా పార్లమెంటులో గోదావరి నీటిని కృష్ణాకి తరలించే దాంట్లో మేము తప్పనిసరిగా రేట్ చేసి సాధించే దాంట్లో కృషి చేస్తాం. చిట్ట చివరగా తెలంగాణ ప్రాంతం వెనకబడ్డ ప్రాంతం. విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, రైతాంగం వెనకబడ్డ ప్రాంతంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ చాలా వెనకబడి ఉంది. ఈ ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిది. ఈ విషయాన్ని పాయింట్ వేజ్గా తప్పకుండా పార్లమెంటులో రేజ్ చేసి తెలంగాణ ప్రజాప్రతినిధిగా నా శక్తి వంచన లేకుండా పోరాడి తప్పకుండా మహానేత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం ఏ రకంగా తప్పించారో దానిని పార్లమెంటులో వాయిస్ వినిపించడం జరుగుతుంది.